ఏంటో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక కష్టాలు తీరిపోయాయి అనుకున్నాను. కానీ రోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ. ఆ పెద్దావిడ కూడా నువ్వు ముక్కు మొహం తెలియని అమాయకురాలివి అంటూ ఉంటే నాకు చాలా బాధేసిందమ్మా. మేనమామ నుండి కూడా నీకు అండగా ఉండలేకపోతున్నాను. నీ కష్టాలకి అంతం ఎప్పుడో తెలియటం లేదమ్మా. నాకు కష్టాలు ఎక్కడున్నాయి మావయ్య? ఎప్పుడైతే గౌతమ్ గారు నా బాధ్యత తీసుకున్నారో అప్పుడే నా కష్టాలన్నీ మాయమైపోయాయి. నా కష్టం కూడా ఆయనే తీసుకుని నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇక ఆ పెద్దావిడ అన్న మాటలంటావా? ఆవిడ చెప్పింది నా మంచి కోసమే కదా, నా బిడ్డ భద్రత గురించే కదా. ఆవిడ కాబట్టి నన్ను తిట్ట వదిలేసింది. ఆవిడ స్థానంలో అమ్మమ్మ ఉండుంటే నన్ను కొట్టుండేది కూడా. అయినా నన్ను పెద్దావిడ తిట్టిందే నువ్వు చూశావు. సుభద్ర గారు అన్న మాటలు వినలేదా? అత్తలా మందలిస్తూనే అమ్మలా ప్రేమ చూపించింది. నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా? సీమంతం తర్వాత ఆవిడ మళ్ళీ ఈ రోజే నాతో మాట్లాడారు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చాలా సంతోషంగా ఉంది మావయ్య. నీకెంత ఓర్పు ఓపిక ఎలా వచ్చాయమ్మా? కష్టాల్ని కూడా ఇష్టాలుగా మార్చుకుంటున్నావు. నీ మంచి మనసుకి ఆ దేవుడు గౌతమ్ బాబు లాంటి మంచి మనిషిని భర్తగా ఇచ్చాడు. నాకదొక్కటే ఊరట. దేవుడు నాకు ఆయననివ్వలేదు మావయ్య, దేవుడే ఆయనలా వచ్చారు. అదే నిజమేనమ్మా. గౌతమ్ బాబు నిజంగా దేవుడు లాంటి వారే. సరేనమ్మా, నువ్వు స్నానం చెయ్యి, నేను వెళ్ళి వంట మొదలు పెడతాను. త్వరగా చెయ్యి మావయ్య. ఆయన పొద్దున్న టిఫిన్ కూడా తినకుండా వెళ్లారు. కనీసం కాఫీ కూడా తాగలేదు. ఆకలితో వస్తారేమో. ఆయన రాగానే వడ్డించాలి. సరేనమ్మా. ఉమ్. లక్ష్మి, ఇతనేంటి జిడ్డుగా వదలకుండా ఇక్కడే ఉన్నాడు? గౌతమ్ గారేంటి పొద్దున్నే కాఫీ కూడా తాగకుండా ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్లారు. భోజనం టైం అవుతుంది, ఇంకా రాలేదు. పొద్దున్నే గౌతమ్ గారు చాలా హడావిడిగా వెళ్ళిపోయారు. ఒక్కోసారి ఆయన అలా వెళ్ళినా నాకు ఫోన్ చేసి టిఫిన్ తిన్నారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగేవారు. ఈరోజు అసలు ఫోన్ కూడా చేయలేదు. గౌతమ్ గారికి ఏమైంది? అత్త రా అత్త, భోంచేద్దాం. మీ మావయ్య ఇంకా రాలేదు బుజ్జి, ఆయన వచ్చాక భోంచేద్దాం. మావయ్య హాస్పిటల్లో ఉన్నారు, వచ్చేసరికి లేట్ అవుతుందేమో. నువ్వు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. రా అత్త. లేదు బుజ్జి, మావయ్య వచ్చాక కలిసి తిందాం. అయ్యో అత్త, మావయ్య వచ్చేసరికి లేట్ అయిపోతుంది. నువ్వు ఇంకా భోజనం చేయలేదని మావయ్యకి తెలిస్తే తిడతారు. రా అత్త. బుజ్జి రా. మమ్మీ, నేను తర్వాత తింటాను. ఇప్పుడు ఆడుకుంటా మమ్మీ. సరే.
సాయంత్రం అవుతుంది. గౌతమ్ గారు ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఒకసారి ఫోన్ చేస్తే బెటర్ ఏమో. ఈయనేంటి ఫోన్ తీయట్లేదు? అంత ముఖ్యమైన పని ఏంటి? ఆకాష్ అన్నకి ఫోన్ చేస్తే తెలుస్తుంది. చెప్పమ్మా. ఆయన ఏం చేస్తున్నారన్నయ్య? నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇవ్వడానికి ఇక్కడ గౌతమ్ ఉంటే కదమ్మా. అదేంటి, ఆయన హాస్పిటల్లో లేరా? గౌతమ్ పొద్దునుంచి హాస్పిటల్కి రాలేదమ్మా. రాలేదా? ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి బయలుదేరితే హాస్పిటల్కి వచ్చారేమో అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళుంటారు? కంగారు పడకమ్మా, వాడు ఎక్కడికి వెళ్ళినా నీకోసమే వెళ్ళుంటాడు. రాత్రిలోపు వచ్చేస్తాడులే. నాకేదో భయంగా ఉందన్నయ్య. ఆయన ఫోన్ చేయట్లేదు, నేను చేసినా తీయట్లేదు. ప్లీజ్ ఒక్కసారి కనుక్కోరా? సరేనమ్మా, కంగారు పడకు, నేను కనుక్కుంటా. ఇతనేంటి సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి వెళ్ళడా? ప్రియా! ఏం కాలేదు, కంగారు పడు. ఏం కాలేదు. ప్రియా, దెబ్బలేం తగలేదు కదా? థ్యాంక్స్. పర్లేదండి, పాప కంగారు పడినట్టుంది. లోపలికి తీసుకెళ్ళి సంధానించండి.